గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి. నేను లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ కోసం వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన యొక్క పెన్షన్ల కోసం చాలామంది వెయిట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలో పెరిగిన పెన్షన్ల కోసం దాదాపు కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 4,016 రూపాయలు 6,016 రూపాయలు అనేది గత సంవత్సరం డిసెంబర్ నుంచే పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆల్రెడీ మన డిసెంబరు అయిపోతుంది. కానీ ఇంకనూ అయితే పెరిగిన ఆసరా పెన్షన్లపై ఎటువంటి స్పష్టత లేనందువలన వీటిపై కూడా ప్రజలు పెన్షన్దారులు ఎదురు తిరగడం జరిగింది. వీటిపై కూడా పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో కులంకుశంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే జనవరి 1 నుంచి పెరిగిన పెన్షన్లు జమ, ఈ పత్రాలు తప్పనిసరి. అయితే మనకు కొత్త సంవత్సరం కానుకగా పెరిగిన పెన్షన్లు వృద్ధులకు 4,016 రూపాయలు, వికలాంగులకు 6,016 రూపాయలు అనేటివి కొత్త సంవత్సరం కానుకగా వారి యొక్క ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే ముమ్మరంగా కృషి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి 2,016 రూపాయలు, 3,016 రూపాయలు సమయానుసారంగా ప్రతి నెల వారి యొక్క ఖాతాలో అయితే జమ కావడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి ఈ యొక్క పెరిగిన పెన్షన్లపై ఎటువంటి ఆలోచన లేకుండా వారికి పెంచుతామని చెప్పి దాదాపు 12 నెలలు గడుస్తున్నా కూడా దాదాపు చూసుకున్నట్లయితే మనము దాదాపు 48,000 దాకా ఈ యొక్క ఆసరా పెన్షన్ అయితే వారి యొక్క ఖాతాలో జమ కాఉన్నాయి. కానీ అయితే ఇటువంటి పరిస్థితి లేనందువలన వారి యొక్క ఖాతాలో అయితే ఎటువంటి పాత పెన్షన్లను అయితే రిలీజ్ చేయడం జరిగింది. రైతు భరోసా కింద 7,500 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతానికి 5,000 రూపాయలు మాత్రమే వారి యొక్క ఖాతాలో జమ చేసింది. వీటిపై కూడా చాలామంది కూడా విరుచుకుపడడం జరిగింది. కాబట్టి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా కొత్త సంవత్సరం కానుకగా ఈ యొక్క పెరిగిన ఆసరా పెన్షన్లు అయితే వారి యొక్క ఖాతాలో జమ చేయనున్నారు. అయితే వీరికి సంబంధించిన కొన్ని పత్రాలు తప్పనిసరిగా అయితే ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే మొదటగా వారికి ప్రియారిటీ ఇచ్చిన తర్వాత సెకండ్గా ఎవరైతే మనకు అప్లికేషన్లు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది రానుంది. వీటికి సంబంధించి కూడా ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి ఇవన్నీ కూడా ఆధార్ ఇవన్నీ కూడా పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరైతే ఇద్దరు ఉంటారో వృద్ధాప్య పెన్షన్లు కానీ వారికైతే ఒక పెన్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. అదేవిధంగా వారు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా వారికైతే పెన్షన్ అనేది రాదు. కాబట్టి వీరందరినీ కూడా ప్రభుత్వం ఏరివేసిన తర్వాత నిజమైన అర్హులకు మాత్రమే ఈ యొక్క జనవరి 1 నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లు అయితే వారి ఖాతాలో జమ చేయనున్నారు. కంపల్సరీగా ఎవరైతే ఈ పత్రాలు పెట్టిన వారు అందరూ ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్లు అనేటివి 4,016 రూపాయలు 6,016 రూపాయలు అనేటివి వారి ఖాతాలో జమ చేస్తారు. కాబట్టి జనవరి 1 నుంచి ఎవరికైతే ఖాతాలో జమ అయితే వారందరూ కూడా చెక్ చేసుకుని అదేవిధంగా ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే కంప్లీట్ చేశారో వారికి కంప్లీట్ చేసిన వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ కూడా జమ కావడం జరుగుతుంది. దీనిని కూడా ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ కేవైసీ అయితే అప్పటిలోగా అయితే కంపల్సరీగా ఈ కేవైసీ ప్రక్రియ అయితే కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా మనకు ఇంటింటి సర్వేలో ఎవరైతే మనకు సంబంధించిన వివరాలు అడిగిరో వారికి సంబంధించిన పెన్షన్లు కూడా దృష్టిలో ఉంచుకొని వారికి కూడా ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం సలహాలు చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. పెన్షన్దారులు ఎంతమంది అవుతున్నారో వీడియోని అయితే అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.